2023 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని వైయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ ఆరోపణ చేశారు. ఇరువురు 20 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపించలేదన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు కోట శ్రీనివాస్ తెలిపారు. వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో ఒక తప్పుడు అఫిడవిట్ లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పోచంపల్లి విలేజ్ గానీ, కండ్లకోయ విలేజ్ గానీ, దూలపల్లి విలేజ్ గానీ, ఈ 3 విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి 21 ఎకరాల భూమి ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా, అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు. అనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇలా ఉస్మానియా సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యనిర్వాహక సభ్యుడిగా త్వరలోనే ఈసీకి కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. దీనిపైన చట్టరీత్యా కూడా పోరాటం చేయడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని, హైకోర్టును కూడా ఆశ్రయించి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని